లడ్డు వ్యవహారంలో సిబిఐ, సిట్ ఎటువంటి కల్తీ జరగలేదని ఇచ్చినా కూడా కానీ టీడీపీ వాళ్ళు మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటే దీన్ని ఎలా చేస్తారు? మీరు వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడంటే మనోడు తెలివోడు కూడా కాదు. ఈ తెలివి తక్కువని తెలివోడి కింద పచ్చ మీడియా చిత్రీకరించి జాకిలు పెట్టి లేపి ప్రపంచానికి విజనరీ అని ఇవన్నీ చెప్తున్నారు. వాట్ ఆర్ యూ టాకింగ్ అని ఎదురు విలేకరణ అడగటం ఏంటండి? అడగటం వాళ్ళ పని, చెప్పటం మన పని. నీకు అది కూడా అర్థం కాకుండా వాట్ ఆర్ యూ టాకింగ్ ఎదురు ప్రశ్న వేయడం ఏంటి? నువ్వు ఎంత విజనరీవో నువ్వు అడిగిన క్వశ్చన్ ద్వారానే తెలిసిపోతుంది అంతా. కనుక ఆయన విజనరీ కూడా కాదు, ఏమీ రాదు, బట్లర్ ఇంగ్లీష్. కనుక ఆయన అలానే మాట్లాడతాడు. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో మెట్లు కూడా కడిగారు ఈ కల్తీ లడ్డు విషయంలో. ఇప్పుడేమో ముఖ్యమంత్రి దగ్గరుండి అప్పటి ముఖ్యమంత్రి దగ్గరుండి చేపిస్తారా అని కూడా ఒక మీటింగ్లో అంటాను. దీన్ని ఎలా చూస్తారు? ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు సార్. ఫస్ట్ మీరు లడ్డు విషయం అడిగేటప్పుడు ఆయన అడగండి, తిరుపతి లడ్డా, బందర్ లడ్డా, మేతిచూరు లడ్డా అని. మరి ఏ లడ్డు గురించి మాట్లాడాడు? నాకు తెలిసినంత వరకు లడ్డూలో వాసన వస్తుంది అనే ఇష్యూ బయటికి నెగిటివ్గా ప్రచారం వాళ్ళే చేసి మళ్ళీ దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళటానికి ఈయన డీసీఎం గారు తిరుపతి మెట్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బ్రహ్మాండంగా తోమి కడిగాడు. ఓకే, నీకు హిందూయిజం మీద ప్రేమ ఉందని అనుకుందాం. సిబిఐ వాళ్ళు అది లేదు అన్నప్పుడు ఆయన గుడి మెట్లే కాదు, ఎవడి ఇల్లు కనపడితే ఆడి మెట్లు కూడా కడగాలి. ఆయన చేసిన తప్పుకి వెంకటేశ్వర స్వామి అన్న ఆయన 100% శిక్షిస్తాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన మీద నెగిటివ్ ప్రాపండా భయంకరంగా చేశాడు. పోనీ నీకు అంత చిత్తశుద్ధి ఉంటే అదే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి తొక్కిసలాట్లో 9 మంది 10 మంది చచ్చిపోయారు. అప్పుడు నువ్వు కొండంతా గడగలగా. తర్వాత వైజాగ్లో సింహాచలం గుళ్ళో గోడగూళ్ళు చాలామంది చనిపోయారు గుళ్ళో. అప్పుడు నువ్వు వైజాగ్ జిల్లా అంతా గడగాలి. ఏమైపోయావు? నీకేంటంటే బాబు స్క్రిప్టు క్వశ్చనీరు ఒక 10 ప్రశ్నలు ఇస్తాడు. వాడు నౌక మునిగిపోయే టైంలో ఆ 10 ఒక 3-4 పట్టుకొని దడదడ ఊపేసి ఏముంది ఏంటి తెలియకుండా వాగేసి వెళ్ళి ఆయన అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నాడు. కారణం ఏంటంటే ఇంకోట్లేండి, ఒక దుష్టులంతా 10 మంది ఒక పడవలో వెళ్తున్నప్పుడు ఒక మంచోడు ఎక్కినా కూడా పడవ మునిగితే మొత్తం చచ్చిపోతారు. అట్లా ఆయన ఒక రాంగ్ ప్లేస్లో రాంగ్ పడవ ఎక్కాడు అంతే. కానీ ఇప్పుడు కూడా హార్పిక్ కూడా కలిపారు అనే విషయాన్ని దీన్ని ఎలా చూస్తారు? ఇప్పటికీ వాదిస్తూ ఉన్నారు. హార్పిక్ రసాయనాలు అంటే డాక్టర్లు వాళ్ళు ఒళ్ళు కడుక్కోవడానికి ఇచ్చిన కెమికల్స్. అవి పొరపాటున అవి తోముకొని వచ్చి వెంటనే ఏం గుర్తుకురాక ఆడి పేరు చెప్పేశారు. సపోజు పామాయిల్తో ఇంట్లో ఏమైనా అప్పడాలు లేపుకొని బయటకు వచ్చారనుకోండి, పామాయిల్ గెలిచిందంటారు. వాళ్ళకి నోటికి ఏదో వస్తే చెప్తారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదివరకు చాలా పేపర్లు ఉండేవి. ఏ కులానికి ఆ కులానికి పేపర్ ఉంది, ఛానళ్ళు ఉన్నాయి. ఈ వాళ్ళ డప్పాలు కొట్టుకుంటుంటే ఎవరికాళ్ళు మేము మాది బాగుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కుదరదు. సోషల్ మీడియా వచ్చింది, విన్నారా? సోషల్ మీడియాకి కులం లేదు, సోషల్ మీడియాకి మతం లేదు. ఏది ఉంటే అది వెంటనే వైరల్ చేసి ప్రపంచానికి చెప్పడమే వాళ్ళ పని. ఇప్పుడు ఇది నా పత్రిక, ఇది నాకు డప్పు కొడతాడంటే ఎవడు నమ్మడు. ఎవరిదాడికి మూసుకునే రోజులు తక్కువ ఉన్నాయి. కానీ మీరేమో ఒక కాపు కులస్తులు అయి ఉండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత విమర్శిస్తారు? నాది ఒకటే ఇదండి, మేము కాపులు అంటే వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నా ఎన్ని వీటిల్లో ఉన్నా రంగా గారు అభిమానులు అయి ఉంటారు. అది బేసికల్గా కరెక్ట్. అలాంటి రంగా గారు కాపులు నాయకుడిని టీడీపీ వాళ్ళు సాగు కొడితే నువ్వు వెళ్ళి వాళ్ళ సంఖ నాకితే నువ్వు మాకేమి ఇస్తున్నట్టు? మెసేజ్ ఏమిస్తున్నట్టు? నువ్వేమన్నా యూఐలో తిరిగావా? ఏమన్నా చదువుకు వస్తే ఏమన్నా కాలేజీకి వెళ్తే ఏమన్నా 4 నీకు తెలుస్తుంది. నీకు తెలియదు ఎవరితో జత కట్టాలో. కట్టేసి అందరినీ ఒక ఘాటిని కట్టేసి రామంటే ఆ బొడ్డోడని అభిమానులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా పర్మనెంట్గా ఉండరు. 3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంకో హీరోది హిట్ అయితే అడిపోతారు. అలాంటి నిలకడలేని జనాల్ని వెనకేసుకొని తిరిగావు. ఇప్పుడు ఇదే సామాజిక వర్గం బల్ల గుద్ది చెప్తాను, 60-70% నీతో లేదు. ఎందుకు లేదు? నేను ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు గారు బూట్లకి పాలిష్ కొడతాను, బూట్లు నాకుతాను అని చెప్తున్నావు. జనాలకు అంత ఓపిక లేదు కాపులకి. కాపులు చాలా
చాలా చాలా ముదుర్లు. ఈ ఎవరిని నమ్మి ఎవరిని పైకి తెస్తారో, ఎవరిని పాతాళానికి నొక్కేస్తారో పక్కన ఉన్నోడికి కూడా తెలియదు. నీకు ఒక అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ పోయేది కూడా నువ్వే.